వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. పుష్ప 2 టీమ్ ను కొన్ని రోజులుగా వెంటాడుతున్న ప్రశ్నకు సమాధానం దొరికేసిందా? స్పెషల్ సాంగ్ ఎవరు చేస్తారు అనే చర్చ నడుస్తూ ఉండగానే ఎవరు ఊహించని విధంగా ఇండియన్ నంబర్ 1 బ్యూటీని సుకుమార్ లైన్ లోకి తీసుకొస్తున్నారా? బన్నీతో పుష్ప 2 లో చిందులేసే బ్యూటీ ఎవరు? సమంత ప్లేస్ ను రీప్లేస్ చేసేదెవరు? ఇదే ఇవాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీ. పుష్ప 2 విషయంలో అన్ని ప్లాన్ ప్రకారమే జరుగుతున్నాయి. బడ్జెట్ పెరుగుతుందంటున్నా, వాయిదా పడుతోందనే వార్తలొస్తున్నా నిర్మాతలు నిశ్చింతగానే ఉన్నారు. నో కామెంట్స్ అంటున్నారు. అన్నీ బాగానే మేనేజ్ చేస్తున్నా స్పెషల్ సాంగ్ విషయంలో మాత్రం సుకుమార్కు కంగారు తప్పట్లేదు. ఇప్పటికీ పుష్ప 2లో ఈ పాట ఎవరు చేస్తున్నారో తెలియట్లేదు. సినిమాలో స్పెషల్ సాంగ్ లేకపోతే సుకుమార్కు సినిమా తీసిన ఫీలింగ్ ఉండదేమో. ఆర్య నుండి పుష్ప వరకు 90% సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ ఉన్నాయి. పైగా సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్ స్పెషల్ సాంగ్స్ అంటే స్పెషల్ ఫాలోయింగ్ ఉంటుంది. మరి ముఖ్యంగా అల్లు అర్జున్, సుకుమార్ డిఎస్పీ కాంబినేషన్ కు తిరుగే లేదు. ఆర్య 2 పుష్పలో పాటలు ఒక రేంజ్ లో ఉంటాయి. పుష్ప 2లో ఊ అంటావాను మించిన పాట కోసం చూస్తున్నారు లెక్కల మాస్టారు. పుష్పలో సమంత సాంగ్ దేశాన్ని ఊపేసింది. పుష్ప 2 పాట ప్రపంచాన్నే ఊపేసేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. దానికోసం సమంతను మరిపించే హీరోయిన్ కావాలి. ఇప్పటికే ఇతర హీరోయిన్స్ ని అనుకున్నా వర్కౌట్ కాలేదు. అందులో శ్రీలీల కూడా ఉన్నారు, కానీ కాంబో కుదరలేదు. పుష్ప 2లో దీపికా పదుకోన్ స్పెషల్ సాంగ్ చేయబోతున్నారని, ఈమెతో చర్చలు జరిగాయని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం జర్మనీలో జరుగుతోన్న బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉన్నారు బన్నీ. అక్కడే పుష్ప 2ను ప్రమోట్ చేస్తున్నారు. పైగా పుష్ప 3 ఉంటుందని కన్ఫర్మ్ చేశారు. పుష్ప 2లో దీపికా పదుకోన్ సాంగ్, పుష్ప 3 అప్డేట్, ఇలా అన్ని అప్డేట్స్ ఒకేసారి వచ్చేసరికి ఉక్కిరిబిక్కిరవుతున్నారు ఫ్యాన్స్. రజనీకాంత్ కొట్టే హీరో సౌత్ లోనే లేరు. ఆయన ఉన్నంతకాలం అతడే నంబర్ 1. కలెక్షన్స్ పరంగానూ రజనీ సినిమాకు ఎవరూ దరిదాపుల్లోకి వెళ్లలేరనేవాళ్లు. కానీ ఇదంతా చరిత్ర. ఇప్పుడు రజనీకాంత్ కొట్టే హీరో వచ్చారు. అతడే ప్రభాస్. వరల్డ్ మార్కెట్లో తనదైన ప్రభావం చూపిస్తున్నారు రెబల్ స్టార్. రజనీ, ప్రభాస్ మధ్య నడుస్తున్న కలెక్షన్ వార్ పై స్పెషల్ స్టోరీ. ప్రభాస్, రజనీకాంత్ ఈ ఇద్దరి పేర్లకు ఉన్న ఫాలోయింగ్ గురించి మాటల్లో చెప్పడానికేముంది? కోట్లల్లో అభిమానులు, వందల కోట్లలో పారితోషికాలున్నాయి ఇద్దరికి. దీన్ని బట్టే వాళ్ల రేంజ్ ఏంటనేది అర్థమైపోతోంది. ఈ ఇద్దరు హీరోలిప్పుడు ఇంట మాత్రమే కాదు, బయట కూడా పోటీ పడుతున్నారు. ఓవర్సీస్లో రజనీకాంత్ రికార్డులన్నింటినీ తుడిచేస్తున్నారు రెబల్ స్టార్. రేసులో ఎంతమంది హీరోలున్నా ప్రభాస్ వర్సెస్ రజనీకాంత్ మధ్య ఇంట్రెస్టింగ్ వార్ నడుస్తోంది ఇప్పుడు. ప్రభాస్ గత 5 సినిమాల వసూళ్లు రజనీకాంత్ గత 5 సినిమాల వసూళ్లతో పోలిస్తే దాదాపు 70% ఎక్కువున్నాయి. ఈ లిస్టులో ప్రభాస్ ఇండియాలోనే టాప్లో ఉన్నారు. బాహుబలికి ముందు కలెక్షన్స్ సగటులో రజనీ ముందున్నారు. కానీ ఆఫ్టర్ బాహుబలి అన్నిట్లోనూ ప్రభాసే అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఈ మధ్య సలార్తో 650 కోట్లు వసూలు చేశారు ప్రభాస్. దీనికి ముందు ఆదిపురుష్ నెగటివ్ టాక్తోనూ 395 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. రాధేశ్యామ్ డిజాస్టర్ అయినా 148 కోట్ల వరకు గ్రాస్ సాధించింది. ఇక సాహో 450 కోట్లు, బాహుబలి 2 ది కంక్లూషన్ 1800 కోట్లు తీసుకొచ్చాయి. ఈ 5 సినిమాల వసూళ్లు దాదాపు 3450 కోట్లు. అంటే సగటున ఒక్కో సినిమా 680 కోట్లు వసూలు చేసింది. ఇదే లెక్కలు రజనీకాంత్ దగ్గరకొచ్చేసరికి జైలర్ 605 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ముందొచ్చిన అన్నాతే 175 కోట్లు, దర్బార్ 250 కోట్లు, పేట 235 కోట్లు, శంకర్ రోబో 2.0 655 కోట్లు గ్రాస్ వసూలు చేశాయి. వీటి మొత్తం 1920 కోట్లు కాగా యావరేజ్ 380 కోట్లు. ఈ లెక్కన రజనీ కంటే ప్రభాస్ సగటున సినిమాకు 300 కోట్లు ఎక్కువగా వసూలు చేస్తూ బాక్సాఫీస్ రూలర్ అనిపించుకుంటున్నారు. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమా ఉందా, ఆగిపోయిందా? ఆల్రెడీ మాకున్న తలనొప్పులు చాలవన్నట్టు ఇదో కొత్తదా అనుకుంటున్నారు తారక్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో నడుస్తున్న ట్రెండ్ చూసి. వాళ్ళు అంటున్నారని కాదు, కానీ ఇంతకీ ఎన్టీఆర్తో నీల్ సినిమా ఉందంటారా? ఉంటే ఎలాంటి చడి చప్పుడు లేదేంటి? అసలు ఎన్టీఆర్ 31 అప్డేట్స్ ఏంటి? RRR తర్వాత పాన్ ఇండియన్ కాదు, ఏకంగా పాన్ వరల్డ్ స్టార్ అయిపోయారు ఎన్టీఆర్. అందుకే టెక్నికల్ గా సౌండింగ్ ఉన్న సినిమాలకే ఓటేస్తున్నారు తారక్. ఈ క్రమంలోనే దేవర కోసం పూర్తిగా హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. ఆ తరువాత అయన్ ముఖర్జీ, ప్రశాంత్ నీల్ లైన్లో ఉన్నారు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ప్రశాంత్ నీల్ సినిమా ఆగిపోయిందన్న ప్రచారం ఈ మధ్య ఎక్కువైంది. సలార్ 2తో త్వరలోనే బిజీ కాబోతున్నారు ప్రశాంత్ నీల్. మరొకవైపు తారక్ కూడా దేవర పార్ట్ 1 తర్వాత వార్ 2 వైపు వెళ్లబోతున్నారు.
చేస్తున్నారు. ఎన్టీఆర్ లేకుండానే వార్ 2 షూటింగ్ మొదలు పెడుతున్నారు అయాన్ ముఖర్జీ. ఫిబ్రవరి లాస్ట్ వీక్ నుంచి హృతిక్ రోషన్ వార్ 2 సెట్స్ లో అడుగు పెడుతున్నారు. దేవర పూర్తయ్యాకే వార్ 2 వైపు ఎన్టీఆర్ అడుగులు పడబోతున్నాయి. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ఉండదనే వార్తల్లో నిజం లేదు. ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. కాకపోతే అనుకున్న దానికంటే ఆలస్యం కానుంది. ఎన్టీఆర్ వార్ 2 పూర్తి చేసే సమయానికి సలార్ 2 పూర్తి చేయబోతున్నారు ప్రశాంత్ నీల్. ఆ తరువాత దేవర 2 వైపు వెళతారు తారక్. అప్పుడు ఎన్టీఆర్ 31 స్క్రిప్ట్ సిద్ధం చేయాలని చూస్తున్నారు నీల్. ఇదంతా జరగడానికి మరో ఏడాది సమయమైనా పడుతుంది. అప్పటి వరకు ఈ గాసిప్స్ అయితే ఆగవు. సీనియర్లు అయిపోయారు, అవకాశాలు తగ్గిపోయాయి, కుర్ర హీరోయిన్లు వచ్చారు, ఇంకా వీళ్ళేం చేస్తారులే అనుకుంటున్నారేమో. మేం గ్లామర్ షో చేయడం మొదలు పెడితే మాతో పోటీ ఎవరూ పడలేరు, మా షోకు మతులు పోతాయంతే అంటున్నారు సీనియర్ హీరోయిన్లు. వీళ్ళంతా కట్టగట్టుకుని మరి ఈ మధ్య రెచ్చిపోతున్నారు. మరి వాళ్ళెవరో చూసేద్దామా? టాలీవుడ్ లో ప్రస్తుతం మృణాల్ ఠాకూర్, శ్రీలీల లాంటి హీరోయిన్ల ట్రెండ్ నడుస్తోంది. వీళ్లు రేసులో ముందున్నా మీతో పోటీలో మేమున్నామని ఎప్పటికప్పుడు గ్లామర్ షోతో గుర్తు చేస్తున్నారు సీనియర్ హీరోయిన్లు. రకుల్ ప్రీత్ సింగ్ నే తీసుకోండి. వారంలో పెళ్లి పెట్టుకుని అదిరిపోయే హాట్ ఫోటో షూట్ చేశారు ఈ బ్యూటీ. ఇదిప్పుడు వైరల్ అయి కూర్చుంది. సమంత కూడా తక్కువేం తెలియలేదు. మయోసైటిస్ నుంచి మెల్లగా బయటపడుతున్న శామ్ తన రీఎంట్రీని ఘనంగానే ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే హాట్ ఫోటో షూట్స్ చేస్తున్నారు. శృతి హాసన్, తమన్నా అయితే చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియాలో ఎప్పుడూ అందాలతో విందిస్తూనే ఉంటారు ఈ బ్యూటీస్. టిల్లు స్క్వేర్లో అనుపమా పరమేశ్వరన్ పుట్టించిన సెగలో ఇంకా చల్లారటం లేదు. ఆ స్థాయిలో రెచ్చిపోయారు ఈ బ్యూటీ. నయనతార సైతం జవాన్ తర్వాత బాలీవుడ్ ఆఫర్స్ కోసం బాగానే రెచ్చిపోతున్నారు. ఎలా చూసినా కుర్ర హీరోయిన్లకు తమ నుంచి పోటీ ఎప్పుడూ ఉంటుందని ఈ గ్లామర్ షోతో చెబుతూనే ఉన్నారు సీనియర్ ముద్దుగుమ్మలు. కుదిరితే కమర్షియల్, కాదంటే రొమాంటిక్, అది కాదంటే విజువల్ వండర్. ఎప్పుడు ఇదేనా? కొత్తగా ట్రై చేయరా? ఈ డౌట్స్ కేవలం ఆడియన్స్కి మాత్రమే కాదు, మన హీరోలకు కూడా వస్తాయేమో. అందుకే అప్పుడప్పుడు అఘోరాలుగా మారిపోతూ ఉంటారు. అంతకు మించి అంటూ ట్రై చేస్తూ ఉంటారు. మరి ఆ స్థాయి ప్రయోగాలు చేసిన హీరోలు ఎవరో చూసేద్దాం. బాలయ్యను కమర్షియల్ హీరోగా చూసే దర్శకులే ఎక్కువగా ఉంటారు. కానీ ఆయనలో అఘోరాను చూపించిన ఘనత మాత్రం బోయపాటి శ్రీనుదే. అఖండలో బాలయ్య చేసిన ఆ క్యారెక్టర్తోనే కెరీర్ రూపురేఖలే మారిపోయాయి. దాని తర్వాతే బాలయ్య మార్కెట్ రాకెట్లా దూసుకుపోయింది. తాజాగా విశ్వక్ సేన్ కూడా అఘోరాగానే వస్తున్నారు. విద్యాధర్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న గామీలో అఘోరాగా కనిపిస్తున్నారు విశ్వక్ సేన్. పీపుల్స్ ఫండింగ్ తో వస్తోంది ఈ చిత్రం. ఎప్పటినుంచో షూటింగ్ దశలోనే ఉన్న గామీకి ఇన్నాళ్లకు మోక్షం వచ్చింది. మార్చి 8న ఈ చిత్రం విడుదల కానుంది. ఇక విశ్వక్ కంటే ముందు వెంకటేష్ కూడా నాగవల్లిలో అఘోరా మాదిరే కనిపించారు. నాగవల్లి క్లైమాక్స్ లో వెంకీ కనిపించిన తీరుకు అభిమానులు సైతం భయపడిపోయారు. ఆ జుట్టు, గోళ్లు అవన్నీ అఘోరాను మించిపోయాయి. ఇక నాగార్జున సైతం ఆదిశంకరాచార్యలో కాసేపు శ్మశానవాసిగా కనిపించారు. అది అఘోరా కాకపోయినా ఆ పాత్రకు తక్కువేం కాదు. ఇక అరుంధతిలో సోను సూద్ అఘోరా నటన అంత ఈజీగా ఎవరు మర్చిపోలేరు. మొత్తానికి అఘోరా క్యారెక్టర్ సైతం ట్రెండ్ అయిపోతుంది ఇప్పుడు. ఏరు దాటే వరకే ఓడ మల్లన్న, దాటిన తర్వాత బోడి మల్లన్న. ఇప్పుడు ఈ సామెత ఎందుకు అనుకుంటున్నారు కదా? రాధిక ఆప్టే తీరు చూస్తూ ఉంటే ఇదే అనిపిస్తోంది. మరి తెలుగులో సినిమాలు చేసినన్ని రోజులు ఆహా ఓహో అనేసి ఇప్పుడేమో చిచ్చి టాలీవుడ్ అంటున్నారు. మరి ఆమె బాధ ఏంటో, అంతగా ఆమెను ఎవరు బాధ పెట్టారో చూద్దాం పదండి. అన్ని ఇండస్ట్రీల్లోని హీరోయిన్లు తెలుగులో నటించాలని కోరుకుంటున్నారిప్పుడు. ఇక్కడ ఆఫర్ వస్తే అదే 10,000 అనుకుంటున్నారు. కానీ కొంతమంది మాత్రం తెలుగులో నటించి ఇక్కడే గుర్తింపు తెచ్చుకుని వేరే చోట ఆఫర్ రాగానే క్రేజ్ తీసుకొచ్చిన టాలీవుడ్పై నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. అందులో రాధిక ఆప్టే అందరికంటే ముందుంటారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తెలుగు ఇండస్ట్రీపై సంచలన కమెంట్స్ చేశారు రాధిక. టాలీవుడ్లో హీరోయిన్లకే కాదు, వాళ్ల కోసం రాసే పాత్రలకు ప్రాధాన్యత ఉండదని, సెట్స్లో హీరోయిన్ని మూడో వ్యక్తిగా మాత్రమే చూస్తారని విమర్శించారు. టాలీవుడ్లో మేల్ డామినేషన్ ఎక్కువగా ఉంటుందని, ఇష్టానుసారం షూటింగ్స్ రద్దు చేస్తారని, చేసినప్పుడు కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వరని చెప్పుకొచ్చారు రాధిక. తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి ఇబ్బందులు తనకు చాలాసార్లు ఎదురయ్యాయని, అందుకే టాలీవుడ్కి దూరంగా ఉన్నానన్నారు రాధిక. ఇక్కడ ఆమె రక్త చరిత్ర, ధోని, లెజెండ్, లయన్ సినిమాల్లో నటించారు. ఇవి మినహా రాధిక తెలుగులో కనిపించిందే లేదు. ఇప్పుడు ఉన్నట్టుండి ఇండస్ట్రీపై పిడుగులాంటి విమర్శలు గుప్పించారు రాధిక ఆప్టే. గతంలో కూడా టాలీవుడ్పై నిప్పులు చెరిగారు ఈ బ్యూటీ. ఇది ఈటీ ఎక్స్క్లూజివ్. దిస్ ఇస్ నేత్రా సైనింగ్ ఆఫ్.